భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఐపీఎల్ పునరుద్ధరణపై బీసీసీఐ దృష్టి పెట్టింది. లీగ్ను ప్రారంభించడంపై ఇవాళ చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా చెప్పారు. బీసీసీఐ ఆఫీసు బేరర్లు, అధికారులు, ఐపీఎల్ పాలకవర్గం చర్చల్లో పాల్గొంటారని, టోర్నీని పూర్తి చేయడానికి అత్యుత్తమ షెడ్యూల్ను నిర్ణయిస్తామని అన్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో మిగిలిన మ్యాచ్లను నిర్వహించాలని తాము యుద్ధం జరుగుతున్నప్పుడు అనుకున్నామని, ప్రస్తుత చర్చల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సీజన్లో ఇంకా 16 మ్యాచ్లు జరగాల్సి ఉంది. మేలోనే ఐపీఎల్ను పూర్తి చేయాలని బీసీసీఐ నిర్ణయిస్తే విదేశీ ఆటగాళ్లను వెనక్కి రప్పించడం పెద్ద సవాల్గా మారనుంది. ఐపీఎల్ వెంటనే ఆరంభమైతే వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లు తిరిగొస్తారన్న గ్యారంటీ లేదు. భారత్ పాకిస్తాన్ ఘర్షణలతో ఐపీఎల్ను వారం రోజుల పాటు సస్పెండ్ చేయగా విదేశీ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది భారత్ను వీడుతున్నారు. ఇప్పటికే చాలా మంది స్వదేశాలకు వెళ్లిపోయారు.